ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పులులు సంచరిస్తున్నాయనే వార్త సంచలనంగా మారింది. మొన్నటికి మొన్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు, అలాగే పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతం, ఇది దట్టమైనటువంటి అటవీ ప్రాంతము. ఈ గోదావరి పరివాహ ప్రాంతం నుంచి కవ్వాల్ అభయారణ్యము జన్నారం ప్రాంతం నుంచి వచ్చినట్టుగా పెద్దపల్లికి సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మంథనికి సంబంధించి కూడా గుర్తించారు. అయితే తాజాగా చొప్పదండి మండలం వెదురుగట్ట ప్రాంతంలో బౌదూర్పేట, చామన్పల్లి, చెర్లబుత్కూర్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా కరీంనగర్ సమీపంలో పర్యటిస్తున్నటువంటి విషయం ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం ఏదైతే పులి అడుగుజాడలు మనం చూస్తున్నాం, క్లియర్గా కనబడుతుంది. ఒక మగ పులిగా గుర్తించారు. అటవీ శాఖ అధికారులు తమ సిబ్బందితో రావడం జరిగింది. దాదాపు 2-2.5 క్వింటాలకు సంబంధించిన బరువు కూడా ఉంది. దర్జాగా ఇది నడుచుకుంటూ వెళ్ళింది. ఆ పక్కనే మనం సమీపంలో ఒక పెరటి తోట ఉంది. ఆ పెరట్లో ఉందా అనేటువంటి కోణంలో సైతం డ్రోన్ కెమెరాల ద్వారా వారు పరిశీలించడం జరిగింది. ఈ ప్రాంత వాసులంతా కూడా అమ్మో పులి వచ్చిందా బాబోయ్, మా ఏరియాకు పులి వస్తే ఇంకేముంది, జాగ్రత్తగా ఉండాలనేటువంటి చర్చతో గుంపులుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి, కర్రలు రాళ్ళు పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇప్పుడే రబీ సీజన్లో వారు దానికి సంబంధించి అయితే సాగు చేస్తున్నారు. వరి నాట్లకు సిద్ధమయ్యారు. మనం చూస్తున్నాం ఇదంతా కూడా దుక్కి దున్ని పొలం రబీ సీజన్లో నాట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే రైతులు ఈ ప్రాంతంలో పులి సంచరించడం ఏంటి, చాలా సహజంగా ఎలుగుబంట్లు ఈ ప్రాంతంలో సంచరించడం చాలా సహజం ఇక్కడ. అయితే ఈ మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది అనుకున్నటువంటి పులి ఈ కరీంనగర్ శివారు ప్రాంతంలోకి వచ్చింది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైతం అక్కడ చిరుతపులి సంచరిస్తుంది. పలు ఈ లేగదూడల మీద దాడి చేసింది అనేటువంటి వార్తతో అటవీ శాఖ అధికారులు అక్కడ కూడా కొడిమాల, కోన్రాపేట, చందుర్తి, సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో కూడా అలర్ట్ అయ్యారు. ఇక ఈ మధ్యకాలంలో పులులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఈ ప్రాంతానికి ముందుగా ఎట్లా వచ్చినాయి అనేటువంటి కోణంలో అటవీ శాఖ అధికారులు సమాచారం అందుకున్న తర్వాత ఆ టీం ద్వారా వారు ఇక్కడికి వచ్చిండ్రు. ఈ కందిశేను ఆ బావి దగ్గర నుంచి వచ్చినటువంటి పులి ఈ పొలాల గట్టు మించి దర్జాగా నడుచుకుంటూ వెళ్ళాయి అని చెప్పేసి మనం ఆ గుర్తులను బట్టి మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఇక్కడ మన ముందు ఈస్ట్ సైడ్లో ఇటు వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళింది. ఈ ప్రాంతంలో ఒకసారి ముద్రలు చూద్దాం మనం. ఇక్కడ పులి ముద్రలు స్పష్టంగా కనబడుతున్నాయి. దానికి సంబంధించి అయితే క్లియర్గా అటవీ శాఖ అధికారులు నిపుణుల బృందంతో రావడం జరిగింది. వారు క్లియర్ కట్గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా పులి సంచరిస్తుంది, మీరు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు. ఈ ప్రాంత రైతులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అసలు ఏం జరిగింది, వీళ్ళకి పులి ఎప్పుడైనా కనబడిందా, నిజంగా పులి వచ్చిందా, మరి అడుగుజాడలు అయితే అట్లే ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు అదే గుర్తిస్తున్నారు. వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం మరింత సమాచారం. అసలు చెప్పండి, మీ పేరేంటి, అసలు ఇది ఏ ఊరు, ఎట్లా? గుడిపాటి వెంకటరమణారెడ్డి, మాది వెదిరిగట్ట గ్రామం. ఇదంతా వెదిరిగట్ట శివారు. కానీ బారకంపల్లి రైతులు మా మిత్రులు వీళ్ళందరూ ఇక్కడ వెనకడ వాళ్ళ తాతల నుంచి మా దాంట్లో ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ మాకు తెలిసిన బట్టి వరకు మా తాతలు కానీ మా తండ్రులు కానీ ఎప్పుడు కానీ ఇక్కడ పులి సంచరించినది లేదు. ఇక్కడ ఒక పులిగుట్ట అని మా శివార్లో ఉంటుంది. పులిగుట్ట రాముడు ఉంటాడు. పులిగుట్ట అని పేరుంది. ఎలుగుబంట్లు ఎందుకు వచ్చింది పులిగుట్ట అని? వెనకట పులి ఉండేనా? వెనకట పులి ఉండేని అంటారు మా తాతల ముత్తాతల కాలంలో. అప్పుడు ఇంత ఫారెస్ట్ ఉండే అప్పుడు. ఇప్పుడు ఏది అంతా వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే పులిగుట్ట అని పేరు వచ్చినందుకు మరి మా ఊరికి పులి రావడం ఏందని కూడా మేము ఆశ్చర్యపడ్డాం, భయభ్రాంతులు కూడా అవుతున్నాం. ఇది కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా విడిపోయినాక కరీంనగర్ జిల్లాలో ఎక్కడ అటవీ శాఖ లేదు, అటవీ ప్రాంతం లేదు. కానీ వెదరగట్టలో మాత్రం 300 చిల్లర ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంటే ఫారెస్ట్ వాళ్ళు డెవలప్ చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ద్వారా చేసి చాలా పెద్ద ఫారెస్ట్ని తయారు చేశారు. మరి అందులో అయితే అడవి పందులు, మిగతా జీవరాశులు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, కానీ పులులు, చిరుతపులులు, గుడ్డెలు అయితే ఎప్పుడు లేవు. ఇది మొదటిసారి మేము ఆశ్చర్యపడుతున్నాం, భయభ్రాంతులు అవుతున్నాం. ఇది ఎట్లా వచ్చింది, ఏనంగా వచ్చింది అని మాకు తెలియదు. కానీ నేను పొద్దున కొంతమంది రైతులు ఈ అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు, పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు పొద్దున్నే వచ్చారు. వాళ్ళు ఈ పులి అడుగులను నిర్ధారించే టైంలో ఇక లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, వారికి మొత్తం తెలుసు. లక్ష్మారెడ్డి గారు, మీరు ఏం చూసిండ్రు దీనికి సంబంధించి? మీరు అటవీ శాఖ అధికారులు మిమ్మల్ని ఏమన్నా అడిగినరా, మీరు ఏం చెప్పిండ్రు, మీకు ఏంది అసలు దీనికి సంబంధించి చెప్పండి. మాకు అటవీ శాఖ అధికారులు మాకు తోవంటి రాగానే ఎందుకు వస్తున్నారు అంటే ఇట్లా పులి అడవులు ఉన్నాయి చూస్తానికి వస్తున్నారు అని చెప్పారు. అంతలే మేము కొంచెం ముందుకు పోయి మా పొలం నార్మల్లో మేము పనిచేస్తున్నాం. మా పక్కనే ఒక 10 గజాల దూరాన మొక్కజొన్న చేను ఉన్నది. ఆ మొక్కజొన్న చేను కాడ మేము ఒక 20 నిమిషాలు పని చేసుకొని పులి ఉన్నదని తెలియగానే మాకు మా మిస్సేజ్ మీద ఇద్దరు మాట్లాడుకుంటుండే. దాని మొక్కపేట ఉండొచ్చు మనం వెళ్ళిపోదాం పమ్మని అంతా పొలంలోకే మేము గట్టకెక్కినాం.
పొలం ఒడ్డుకెక్కే టైంలోనే ఒక్కసారి పెద్ద శబ్దంతో గాండ్రిచ్చింది. ఆ గాండ్రిచ్చే వరకు మా మిస్సెస్ మొత్తం చాలా భయపడి ఆందోళన చెంది నోటి మాట రావడం లేదు. మొత్తం అంతా ఆటోమేటిక్గా అంత అయోమయం అయిపోగానే నేను నాట్లేయడానికి వచ్చిందా ఈ ప్రాంతానికి? ఎందుకు వచ్చారు? నారుమాడిలో వరేస్తానికి వచ్చినాం మేము. కొంచెం అంతే నారాడిగిన మొత్తం అంత ఉంటే దాన్ని నాటేసానికి వచ్చినాం మేము. అంతలే గతం ఇక మేము కింది మీద చేసిన వాళ్ళు నేను మా బైక్ ఉండగానే బైక్ ఎక్కించుకొని అంత ఆగంలో మాకు ఆ బైక్ తోవంటే అత్తంటే కూడా మాకు బైక్ ఎట్లా పోయింది ఏం వచ్చిందనేది మాకు అంత మాకు మైండ్లో తెలియలేదు. మాకు అయోమయంగా బయటకు వచ్చి 100 మీటర్లు 150 మీటర్లు వచ్చే వరకు సుక్కారెడ్డి పవన్ రెడ్డి ఆ పక్క పని ఉన్నారు. వాళ్ళకి చెప్పి ఇటు సంగతి గాండ్రిచ్చింది బాగా, ఇది ఉండద్దు అని చెప్పినాం. అప్పటికి ఫారెస్టర్ ఆఫీసర్ వీటి వేరే ప్లేస్లో అడుగులు పరీక్షిస్తారు వాళ్ళకు కూడా గాండ్రిచ్చింది అని వాళ్ళు కొంచెం మాకు దూరం ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక అంతనే అందరికి పక్క పని ఎవరు ఉన్నా కానీ దగ్గర లేకుండా ప్రతి ఒక్కరికి అటు ఆ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ ఫోన్ చేసినాం. సింతనపురం మా సేన దగ్గర ఉంటారు, ఆయన కూడా ఫోన్ చేసినాం. ఈ మొక్కపేట దగ్గర ఉంటే రావద్దు ఇంకా ఫోన్ చేసి వెళ్ళిపోరు అని ఎక్కడ అక్కడ అందరికి దూరం వెళ్ళగొట్టినాం ఒక అరగంట 10-20 నిమిషాల్లో. అంతనే ఫారెస్టర్ ఆఫీసర్లు చూసిర్రు, ఇక పోలీసులు వచ్చారు, అందరికి దూరం ఉండమని చెప్పారు. అది అన్నీ ఉందా పోయిందా తెలియదు. సార్ మీరు చెప్పండి, మీకు తెలిసి ఇదివరకు ఎప్పుడైనా పులి వచ్చినట్టు ఉందా? ఏమైనా ఊళ్ళల్లో తిరిగినట్టు చెప్తున్నారు అందాదా? అటవీ శాఖ అధికారులు ఏం చెప్పారు? ఇక్కడ ఎప్పుడు పులి అన్న ముచ్చట్లు లేదు సార్. మన నాడు మూడో సిద్ధంగా ఉండేనట పులులు కానీ పులిగుట్ట అని పేరు ఉన్నది. ఆ గుట్ట నుంచి వచ్చింది అది. శనివారం నుండి ఇక్కడ తిరుగుతుంది. శనివారం నీళ్ళు గట్ట మొక్కపేట్ల ఆదివారం పొద్దున మా నాళ్ళు మందు వస్తే అడుగు అనిపించినట. అయితే నన్ను తాతకి ఏమడాలి అంటే పోయి చూసినాం, మేము నాటెత్తున్నామని పోయి చూస్తే పులి అడుగు అని నిర్ధారణ చేసాం. మళ్ళీ మా పొలం కాడ మొన్న సోమవారం నాడు చూసి మంగళవారం నిన్న వాళ్ళకు ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి పులి అడుగు నిర్ధారణ చేసారు సార్. ఇక వారిసి ఇక్కడ ఉండాలి, మేము దూరం వెళ్ళిపోయినాయి, పొలాలు వండుకున్నట్టు మేము రాత్రి పొలాలు కూడా రాలే, కరెంట్లు పెట్ట తెల్లారి వచ్చినాం. ఒకళ్ళు రాకుండా పోలీసులు చెప్పారు, గుంపు రూపులు వస్తున్నాం, మాకు భయం ఉన్నది సార్. అంటే మీరు చెప్పండి, యువకులందరూ కూడా ఒక బృందాలుగా విడిపోయినరా, కర్రలు రాడ్లు పట్టుకొని తిరుగుతున్నారా? ఎందుకంటే పులి అంటే అందరికీ భయమే, చాలా సహజంగానే భయపడతారు. వ్యవసాయ పంట పొలాల దగ్గరికి రాకుంటే మనకు వెళ్ళదు, ఖచ్చితంగా ఉదయం సాయంత్రం వెళ్ళాల్సిందే. నీళ్ళు పెట్టుడు, నాట్లేసుడు, ఇదంతా వ్యవసాయం ముమ్మరిగా సాగుతున్నటువంటి పనులు ఇప్పుడు అన్నీ కూడా. ఎట్లా చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు? నిన్నటి నుంచి అండి మాకు ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పటి నుంచి కర్రల సాయంతో వస్తున్నామండి. ఒకరిద్దరు వెళ్ళకండి, గుంపులుగా వెళ్ళమన్నారు. అందుకోసమే కర్రల సాయంతోనే వస్తున్నామండి. మేము ఎప్పుడైనా మార్నింగ్ 3:30కి కరెంట్ వస్తుందండి మా పొలాల కాడికి. ఇక నేను చెప్పిన కంచెల్లి వాళ్ళ 9-8 వరకు అండి పొలాల కాడికి రాలేదండి. ఇంకా ఫారెస్ట్ వాళ్ళు మార్నింగ్ వెళ్ళకని చెప్పారండి. ఎంతైనా చాలా భయం వేస్తుందండి రావాలంటే. గ్రామ వాసులందరూ భయాందోళనకు గురవుతున్నారు. దానికి ప్రధాన కారణము పులి ఈ ప్రాంతంలో సంచరించింది. అటవీ శాఖ అధికారులు కూడా సైతం పర్యటించారు. ప్రస్తుతం మనం బౌదర్ఖాన్పేట ప్రాంతంలో ఉన్నాము. ఈ బురదలో ఇక్కడ నుంచి ఈ పులి వచ్చినటువంటి అడుగులు మనకు స్పష్టంగా గుర్తిస్తున్నాం. ఈడ దీనిలో ఉన్నాయి. ఇది అటవీ శాఖ అధికారులు సైతం ఇక్కడ ఒక మార్కును గుర్తించడం జరిగింది, ఐడెంటిఫై చేయరు. దీంతో ఇక్కడ రాళ్ళు పెట్టి ఈ అడుగును పాదముద్రలను గుర్తించి పులి అని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఈ రైతు ఉన్నాడు మనతో మాట్లాడడానికి, స్థానిక యువకుడు, యువ రైతు ఉన్నాడు, గణేష్ ఉన్నాడు. గణేష్ చెప్పండి, అసలు ఏంది దీనికి సంబంధించి, మీకు ఎప్పుడు తెలిసింది, ఎవరు గుర్తుపట్టినరు, ఇట్లా పులి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు తెలిసింది మీకు? మాకైతే మొన్న సోమవారం మేము నాటేస్తుండగా ఇక్కడ గుర్తులు కనబడ్డాయి కానీ మేము పట్టించుకోలేదు, ఏంటో మామూలుగా అనుకున్నాం. ఇక అయితే నిన్న ఈ చుట్టుపక్కల రైతులు కూడా మా ఊర్ల మీద కూడా ఇట్లే ఉన్నాయి అనేసరికి ఫోటో తీసి ఫారెస్ట్ వాళ్ళకి పంపించేసరికి వాళ్ళు కన్ఫర్మ్ చేసారు ఇది పెద్ద పులి అడుగులే, మేము వస్తున్నామని. వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి చూసి ఇది పులి అడుగులే అని స్కేల్ తెచ్చుకున్నారు, ఇంకా పివేపుతోని అట్లా అన్ని వాళ్ళు చెక్ చేసుకొని చెప్పిళ్ళు ఇది మగపులి అని కూడా చెప్పారు. అయితే వాళ్ళు నిన్న ఇక్కడికి వచ్చి ఈ ఏరియా మొత్తం మీరు ఖాళీ చేయండి, ఇప్పుడు ఉండకండి, గుంపులు రాటండి. ఈరోజు మేము పొద్దున మళ్ళీ మక్కపేట దగ్గరికి పోయి ఆ కిందికి కూడా పోయినాం. కిందికి పోయి ఎటు నుంచి వచ్చిందని చూసరికి అటు కింది నుంచి వచ్చింది, అటు మైసమ్మ గుట్ట అనే ఏరియా నుంచి. ఆ ఏరియా నుంచి వచ్చి ఆ మడ్లకి వెళ్ళి ఇట్లా వచ్చి ఈ ఇంచెల్లి వచ్చి ఈ పొలంలోకి వెళ్ళి దాటింది. ఇది దాటి మళ్ళీ సేమ్ అదే ఒడ్డు కానీ అట్లా వెళ్ళిపోయింది. అది ఒకటే ఉన్నట్టు గుర్తించిందా? ఒకదాని లెక్కనే కనబడ్డది. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారు ఈ రాళ్ళు? ఇక ఇది ఇక్కడికి లెక్కింది చెదిరిపోకుండా చూడడానికి. కానీ ఎంతమంది వచ్చారు అటవీ శాఖ అధికారులు? చాలా మంది వచ్చారు, ఒక 15 మంది దానికి వచ్చారు. పోలీసు వాళ్ళు 15 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మాకందరు కూడా ఇక జాగ్రత్తలు చెప్పారు, మీరు దయచేసి ఇక్కడ ఉండకండి ఎక్కువసేపు అని. అక్కడి చెల్లి ఆ ఏరియా నుంచి కిందికి రైతులను ఎవరు రానియలేదు. ఇక్కడ అందరూ బ్లాక్ చేసారు. ఎవరిని ఇటు ఉండాలని కూడా కాల్ చేసి పంపించారు జాగ్రత్తగా ఉండమని. అక్కడ నాటేసే వాళ్ళని కూడా ఎంబడే మధ్యాహ్నం టైంలోనే పంపించారు. యాక్చువల్లీ సాయంత్రం దాకా ఉంటారు రైతులు, వాళ్ళని మధ్యాహ్నం టైంలో ఆడ అది ఉందని పంపించారు.
ఇప్పుడు ఏమనుకుంటున్నారు మరి రైతులు వీళ్ళందరూ కూడా కలిసి ఆ కర్రలతో కూడా తిరుగుతున్నారు అందరు కూడా రైతులు. ఇప్పుడు ఆ మక్కపెరల్లో శబ్దాలు వినబడ్డాయని మాకు భయం. ఇప్పుడు అది అందులోనే ఉందా వెళ్ళిపోయిందా కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళే మళ్ళీ మాకు కన్ఫామ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటేనే మాకు భయాన్ని వదిలిపెట్టి మేము సురక్షితంగా మా పనులను మేము యథావిధిగా చేసుకుంటాం. అంతేగాని అప్పటిదానిక మాత్రం మేము ఇదే భయంతో ఉండగలుగుతాం. ఇప్పుడు పొలం కాడికి వద్దామన్నా కూడా మాకు చాలా భయంగా ఉంది. ఈరోజు 9 వరకు వచ్చినాం పొలం కాడికి. రోజు ఉదయాన్నే 5 గంటలకు వచ్చి కరెంట్ పెట్టుకునే వాళ్ళం. ఇప్పటికి వచ్చినా కానీ కర్రలు పట్టుకొని ఒక గుంపులుగానే వస్తాను. చూశారు కదా, మొత్తం మీద గుంపులుగా రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇద్దరు కనబడ్డా అదే చర్చ జరుగుతుంది. ఇప్పటికీ ఈ పాద ముద్రలకు సంబంధించి ఎలాంటి చెరిపివేయకుండా ఇక ఈడ రాళ్లతోనే వీళ్ళు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈ దాదాపు ఒక 50 నుంచి 100 ఎకరాల వరకు విస్తీర్ణాన్ని బ్లాక్ చేయడం జరిగింది. బ్లాక్ చేసేసి దానికి సంబంధించి అయితే రైతులు, నాట్లు వేసేటువంటి కూలీలు, వ్యవసాయ కూలీలను అందరినీ కూడా పంపించి వేయడం జరిగింది. మొత్తం మీద ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటేనే మిమ్మల్ని మీరు రక్షించుకోండి, పులిని సైతం కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ ప్రాంత రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో, ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియనటువంటి ఆతురత వారి మాటల్లోనే విన్నాము. ఖచ్చితంగా కర్రలతోని గుంపులుగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇది ఇక్కడ తాజా పరిస్థితి. పులి జాడ ఎక్కడ ఎటుపోయింది అనే కోణంలో సైతం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.